తెలంగాణ డీసీసీ అధ్యక్షుల నియామకంపై కసరత్తు తుది దశకు చేరుకుంది. ఢిల్లీకి వెళ్లిన సీఎం ఇతర ముఖ్య నేతలు పార్టీ అగ్రనేతలతో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల్లో పార్టీని సమర్థంగా ముందుకు తీసుకువెళ్లే నేతలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమీకరణాల ఆధారంగా డీసీసీ అధ్యక్షుల్ని ఎంపిక చేయనున్నారు. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అబ్జర్వర్లతో ఆయన 1-to-1 సమావేశం నిర్వహించారు. జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షుల ఎంపికపై ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు జిల్లా పర్యటనలు చేశారు. సమర్థవంతమైన నాయకులు జిల్లాలకు అధ్యక్షులుగా ఉండాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే అబ్జర్వర్లు దాదాపు వారం రోజుల పాటు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. డీసీసీల ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సమావేశాలు పూర్తయ్యాయి. కేసీ వేణుగోపాల్తో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినంత వరకు ఆర్గనైజేషన్ బలోపేతం చేయడం కోసం కావలసినటువంటి సంప్రదింపుల కోసం మా అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే నేను ఈరోజు మమ్మల్ని పిలవటం జరిగింది. దానిపైన ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ పెద్దలు శ్రీ వేణుగోపాల్ గారితో కూర్చొని ఇప్పటివరకు రాష్ట్రంలో సంబంధించిన ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సలహాలు, సంప్రదింపులు, వారికి సంబంధించిన మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏం చేయాలో ఏంటి అని వారు అడిగారు. వారికి సంబంధించిన సమాచారం ఇచ్చాం. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ అగ్రనేతలతో మరోసారి భేటీ అయి చర్చలు జరపనున్నారు. ఈ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.